నమస్కారం, నేను మీ డాక్టర్ అభినవ్ కంబావి, మీ క్లినిక్ మెన్స్ క్లినిక్ కొత్తపేట నుంచి. ఎస్, మీరు కరెక్ట్గా విన్నారు. మెన్స్ క్లినిక్ కొత్త బ్రాంచ్ కొత్తపేటలో స్టార్ట్ అయింది. ఇక్కడ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 దాకా రోజు ఉంటాను నేను, మంగళవారం తప్ప. అదేవిధంగా మెన్స్ క్లినిక్ కూకట్పల్లి బ్రాంచ్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా ఉంటాను. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ మేల్ ఇన్ఫర్టిలిటీ, అనగా మగవారిలో సంతానలేమి. పురాతన కాలం నుంచి ఒక జంటకి పిల్లలు పుట్టలేదంటే వెంటనే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ లేదా ఆడవారిలో ఏదో లోపం ఉందనుకుని గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళి చూపించుకోవడం జరుగుతూ ఉండేది. కానీ సైంటిఫిక్ గా ప్రూవ్ అయినది ఏంటంటే, ఇప్పుడు తెలిసింది ఏంటంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, మేల్ ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్ లేదా మగవారిలో సంతానలేమి కారణంగా 50% కేసుల్లో ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. అంటే 50% of the cases of infertility in a couple is caused by male infertility factor. సో ఎలాగైతే గైనకాలజిస్ట్కి వెళ్ళి ఆడవారిని ఎగ్జామినేషన్ చేయించుకుంటారో, మేల్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సంప్రదించి మగవారు కూడా చెకప్ చేయించుకుంటే ఫర్టిలిటీ అనాలిసిస్ ఎంతో మంచిది. నమస్కారం.